హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్ సార్. సో మనం ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. 10th January 2023 షిఫ్ట్ 1 అడిగిన ఆ పేపర్ అనేది ఆల్రెడీ ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అది లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ మన టార్గెట్ ఒకటేనండి. మన టార్గెట్ రీజనింగ్ లో ఫుల్ మార్క్సే మన టార్గెట్. 40 out of 40 అనేదే మన టార్గెట్. సో ఈ తక్కువ టైంలో మన టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే మనం తీసుకోవాల్సిన స్ట్రాటజీ ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ లాస్ట్ ఇయర్ అడిగిన ఈచ్ అండ్ ఎవ్రీ పేపరు మనం పర్ఫెక్ట్ గా చేస్తే, సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను డే 1 మాక్ టెస్ట్ నెంబర్ 1 10th షిఫ్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ లో చెప్పాను మీకు క్లియర్ గా. ఓవరాల్ గా మీకు ఈ మంత్ కంప్లీట్ అయ్యేసరికి 50 పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను. యాజ్ ఐ ప్రామిస్డ్ ఈ మంత్ ఎండ్ కల్లా మీకు ఈ 50 పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి క్లియర్ కట్ గా విత్ ఎక్స్ప్లెనేషన్ అంటే మోడల్ వైజ్ లాజిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీ అనేది మీరు యూజ్ చేసుకుని రీజనింగ్ లో ఫుల్ మార్క్స్ తీసుకురావడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో మీకు ఒక పాయింట్ చెప్పానండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి 67 to 68. సో ఉన్న సబ్జెక్ట్స్ లో మనకి అడ్వాంటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ రీజనింగ్. సో రీజనింగ్ లో కనుక మీరు ఫుల్ మార్క్స్ తీసుకోగలిగితే, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 67 to 68 ఉంది కదా, అందులో కనుక మీరు 40 out of 40 మార్క్స్ మీరు స్కోర్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ మన చేతిలో జాబ్ ఉన్నట్టే. ఆల్మోస్ట్ జాబ్ మందేనండి. సో ఈ అడ్వాంటేజ్ ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకుంటారు అన్నది నా హోప్ అండి. సో మీకోసం నేను తీసుకుంటున్న వర్క్ ఏంటంటే ఈ మంత్ ఎండ్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 50 పేపర్స్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ పేపరు ఎక్స్ప్లెనేషన్స్ అనేవి విని దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ మనం చేయాల్సిన స్ట్రాటజీ ఒకటేనండి. నీట్గా ఏ రోజు వీడియో ఆ రోజు నీట్గా వీడియో ఎండ్ వరకు చూసి ప్రతి క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో దానికి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను షిఫ్ట్ 2 పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ షిఫ్ట్ 2 సంబంధించిన PDF అనేది నేను కింద టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే వీడియో కంప్లీట్ గా చూసి, ఓకేనా? సో ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ అంటే జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ కాదండి. మీకు ఎగ్జామ్ లో ఏ విధంగా ఆలోచించాలి, ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ ని ఏ విధంగా మీరు క్వశ్చన్ ని డీల్ చేయాలి, క్వశ్చన్ ని స్మార్ట్ గా ఏ విధంగా ఆలోచించాలి, స్మార్ట్ గా ఏ విధంగా మీరు ఆప్షన్స్ ని ఎంచుకోవాలి అన్నది క్లియర్ కట్ గా మీకు చెప్తాను. సో వీడియో ఎక్స్ప్లెనేషన్ మొత్తం విన్నాక కింద నేను డిస్క్రిప్షన్లో ఇదే మనకి షిఫ్ట్ 2 సేమ్ ఎగ్జామ్ మీకు ఎగ్జామ్ లో అడిగిన షిఫ్ట్ 2 పేపర్ని నేను కింద టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఆ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకుని వీడియో ఎక్స్ప్లెనేషన్స్ విన్నాక మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్రతిరోజు టార్గెట్ ఒకటేనండి. మీకు ఆల్రెడీ చెప్పాను 50 పేపర్స్ కవర్ చేస్తే 50 into 20 1000 క్వశ్చన్ 1000 మోడల్స్. ఓకేనా? 1000 మోడల్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్తే 100% ఫుల్ మార్క్స్ మనకి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఎక్స్ప్లెనేషన్ వినడం, టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఆ పేపర్ అనేది ప్రాక్టీస్ చేయడం. సో ఇదే మనం మెయింటైన్ చేయాల్సిన స్ట్రాటజీ అండి. ఓకేనా? సో నేను మీకు ప్రామిస్ చేసినట్టు ఈ 50 పేపర్స్ షిఫ్ట్ వైజ్ ప్రతి షిఫ్ట్ లో అడిగిన క్వశ్చన్స్ అనేవి నియర్లీ మీకు 50 క్వశ్చన్స్ అండి, 50 మోడల్స్, నథింగ్ బట్ 50 షిఫ్ట్స్. ఓకేనా? 50 into 20 1000 క్వశ్చన్స్ అనేవి ఈ మంత్ ఎండ్ కల్లా మీకు అప్లోడ్ చేసి మీ ముందు పెడతాను. సో మీరు చేయాల్సిందంతా ఒకటేనండి, ఈ ఆపర్చునిటీని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. కమింగ్ టు అవర్ ఛానల్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ షేర్ ఇన్ యువర్ సోషల్ మీడియా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి 10th January షిఫ్ట్ 1 ఆల్రెడీ మనం ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా స్టిల్ ఆ ఎక్స్ప్లెనేషన్ వినని వాళ్ళు ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు ఆ వీడియో 1 అనేది చూడొచ్చు. సో ఈరోజు మనం షిఫ్ట్ 2 10th January షిఫ్ట్ 2 యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దామండి. బిఫోర్ స్టార్టింగ్ షిఫ్ట్ 2లో ఎనాలిసిస్ అనేవి చూద్దాం. సో ఎగ్జాక్ట్ గా మీకు తెలియాలండి ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ ఇచ్చాడు, లాస్ట్ ఇయర్ 2023లో మనకి వాడు మెయింటైన్ చేసిన స్ట్రాటజీ ఏంటి, ఏ చాప్టర్ లో ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు అన్నది మీకు ఎగ్జాక్ట్ గా తెలియాలి.
సో ఎగ్జాక్ట్గా తెలిస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకేనా, దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మార్చుకోవచ్చు. ఒకటే దృష్టిలో పెట్టుకోండి, రీజనింగ్లో ఎట్టి పరిస్థితుల్లో మనం ఫుల్ మార్క్స్ అనేది సాధించాలండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి షిఫ్ట్ 2కి సంబంధించిన చాప్టర్ వైజ్ అనాలిసిస్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఏ చాప్టర్స్ లో ఎలా అడిగాడు అన్నది మీకు క్లియర్ గా మీ ముందు పెడుతున్నాను చూడండి ఒకసారి. సో షిఫ్ట్ 2లో మనకి వాడు ఏ విధంగా అడిగాడంటే బ్లడ్ రిలేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, బ్లడ్ రిలేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా కోడింగ్ డీకోడింగ్ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా లెటర్ ఎనాలజీ నుంచి మనకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా లెటర్ సిరీస్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా డిక్షనరీ ఆర్డర్ అంటే మనకు తెలుసు కదా, A to Z ఆర్డర్లో అరేంజ్ చేయడం. రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని కూడా అంటాడు కొన్నిసార్లు. డిక్షనరీ ఆర్డర్ అన్నా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నా ఒకటేనండి, A to Z ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అదే రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నాడు అనుకోండి, Z to A ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఈ పాయింట్ బేస్ చేసుకుని, ఈ మోడల్ బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అదే విధంగా వర్డ్ బేస్ ఎనాలజీ అంటే మీ అందరికి తెలిసింది, ఎనాలజీలో మనకి 3 మోడల్స్ ఉంటాయండి. లెటర్ ఎనాలజీ ఉంటుంది, నెంబర్ ఎనాలజీ ఉంటుంది, అదే విధంగా ఎనాలజీ బేస్డ్ ఆన్ జనరల్ నాలెడ్జ్ బేస్ చేసుకుని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వర్డ్ బేస్డ్ ఎనాలజీ అంటే జనరల్ నాలెడ్జ్ బేస్ చేసుకుని ఇచ్చాడు, అది కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, అదే విధంగా నెంబర్ ఎనాలజీ నుంచి మనకి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అదే విధంగా సిలోలిజమ్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్ ఈస్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ నుంచి మనకి నియర్లీ 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకేనా, సో ఇది ఎగ్జాక్ట్ గా మీకు లాస్ట్ ఇయర్ 10th January షిఫ్ట్ 2లో అడిగిన ఎనాలిసిస్ ఇన్నవి. ఏ చాప్టర్ నుంచి ఎలా అడుగుతున్నాడు అనేది అనాలిసిస్. ఆల్రెడీ షిఫ్ట్ 1 అనాలిసిస్ కూడా మీకు చేశాను. ఓకేనా, సో మనకి నాన్ వెర్బల్ నుంచి మనం చూసుకుంటే ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే మీకు తెలుసు కదా, ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే హిడెన్ ఫిగర్స్. సో ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఫిగర్ ఫార్మేషన్, ఫిగరల్ సిరీస్. ఓకేనా, అంటే ఆ నెక్స్ట్ ఫిగర్ ఏ విధంగా వస్తుంది అన్నది మన క్వశ్చన్. సో ఈ టైప్ ఆఫ్ మోడల్లో మనకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్, ఈ మోడల్ నుంచి మనకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అండ్ మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మీరు 10th January షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ చూడండి, షిఫ్ట్ 2 పేపర్స్ అనాలిసిస్ అని చూడండి. వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకసారి చూస్తే ఎనాలజీ నుంచి లెటర్ ఎనాలజీని ఒకటి బేస్ చేసుకున్నాడు, అదే విధంగా నెంబర్ ఎనాలజీ ఒకటి బేస్ చేసుకున్నాడు, అదే విధంగా జనరల్ నాలెడ్జ్ మీద అంటే ఓవరాల్ గా 3 క్వశ్చన్స్ వచ్చాయండి. ఇక్కడ ఓవరాల్ గా ఎనాలజీ నుంచి మనకి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎనాలజీ నుంచి 3 క్వశ్చన్స్. అదే విధంగా మీరు నెంబర్ సిరీస్ చూడండి ఒకసారి. నెంబర్ సిరీస్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మీరు చూస్తే ఇక్కడ లెటర్ సిరీస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది? లెటర్ సిరీస్ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మీరు ఇక్కడ ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయండి. లెటర్స్ కోడింగ్ డీకోడింగ్ నుంచి 2 క్వశ్చన్స్. ఇవి ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎనాలజీ 3 క్వశ్చన్స్, నెంబర్ సిరీస్ 2 క్వశ్చన్స్ అండ్ లెటర్ సిరీస్ 2 క్వశ్చన్స్, కోడింగ్ డీకోడింగ్. ఈ 4 చాప్టర్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అర్థమవుతుందండి? ఈ 4 చాప్టర్స్ మీరు పర్ఫెక్ట్ గా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసేసేయాలి. ఓకేనా, చూడండి ఒకసారి. ఎనాలిసిస్ అనేవి మీ కళ్ళ ముందు పెడుతున్నాను, దీని యొక్క వెయిటేజెస్ అనేవి మీ కళ్ళ ముందు పెడుతున్నాను. సో మీరు చేయాల్సిందంతా కూడా ఈ చాప్టర్స్ మీరు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేశారా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి. స్టిల్ మీకు ఏదైనా చాప్టర్ లో డౌట్ ఉంది అనేది మీకు అనిపించింది అనుకోండి, మీకు ఇంకా మాకు ఎగ్జాక్ట్ గా సార్ ఆ లాజిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మేము ఈజీగా స్మార్ట్ గా మేము ఎగ్జామ్ లో ఎలా చేయాలి, మీకు పలానా చాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ చాప్టర్ లో మాకు డౌట్ ఉంది అన్నది మీకు అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా
ఆ చాప్టర్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అవి కూడా మోడల్ వైజ్ చెప్తానండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా పడితే అలా కాకుండా మోడల్ వైజ్ మనం ఎగ్జామ్లో మనది ఒకటేనండి, ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలి, రీజనింగ్లో మనం ఫుల్ మార్క్స్ రావాలి. రీజనింగ్లో ఫుల్ మార్క్స్ రావాలి. మీకు కావాల్సింది ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో పెడితే 100% నా దగ్గర నుంచి మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఒకసారి ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. చూడండి, 10th January షిఫ్ట్ 2లో అడిగిన ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఓకేనా? సి ఫస్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ నాన్ వెర్బల్, అది కూడా పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్. ఒకసారి వాడు ఇచ్చిన ఇమేజ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సి నాన్ వెర్బల్ క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా చేయొచ్చు అండి. మనకి ఎప్పుడైతే నాన్ వెర్బల్ నుంచి మీరు ఒక క్వశ్చన్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూసారే అనుకోండి, నాన్ వెర్బల్ క్వశ్చన్స్ మీరు ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అంత ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు అండి. అండ్ ఇంకో పాయింట్, పేపర్ కటింగ్ పేపర్ ఫోల్డింగ్ అనేది చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎలా అనేది నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాడు ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వాడిచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. See, we have rhombus like this, and ఇక్కడ ఒక ట్రయాంగిల్ అనేది ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఒక స్క్వేర్ ఇవ్వడం జరిగింది, అదే విధంగా ఇక్కడ ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది, అదే విధంగా మనకి ఇక్కడ ఇంకొక బాక్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఒకసారి చూడండి, పేపర్ కటింగ్ పేపర్ ఫోల్డింగ్ అనేది మనం చాలా ఈజీగా చేయొచ్చు. మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్ ని బేస్ చేసుకుని మనం డెడ్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అండి. ఓకేనా? సో మీ అందరికి ఆల్రెడీ మీకు షిఫ్ట్ 1 ఎనాలిసిస్ చేసినప్పుడు, పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు మీకు ఒక విషయం చెప్పానండి. మిర్రర్ ఇమేజ్ అంటే అక్కడ మన కాన్సెప్ట్ ఏం జరుగుతుంది, రైట్ లో ఉన్న ఫిగర్ కాస్త లెఫ్ట్ కి వెళ్తుంది, లెఫ్ట్ లో ఉన్న ఫిగర్ కాస్త రైట్ కి వస్తుంది. అదే విధంగా వాటర్ ఇమేజ్ అంటే ఏమని చెప్పాను, టాప్ లో ఉన్న ఇమేజ్ కాస్త బాటమ్ కి వెళ్తుంది, బాటమ్ లో ఉన్న ఇమేజ్ కాస్త టాప్ కి వెళ్తుంది. సో ఈ చిన్న పాయింట్ ని బేస్ చేసుకుని మనం ఈ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ అనేవి డెడ్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ పేపర్ అనేది ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ అన్ఫోల్డ్ చేయమంటున్నాడు కదా. లెఫ్ట్ టు రైట్ అంటే అది మిర్రర్ ఇమేజే కదా. మిర్రర్ ఇమేజ్ లో ఏం జరుగుతుంది, రైట్ లో ఉన్న ఫిగర్ లెఫ్ట్ కి వెళ్తుంది, లెఫ్ట్ లో ఉన్న ఫిగర్ రైట్ కి వస్తుంది. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్ అనేది లెఫ్ట్ హ్యాండ్ లో ఉంది. ఎస్ ఆర్ నో? లెఫ్ట్ హ్యాండ్ లో ఉంది. ఈ లెఫ్ట్ లో ఉన్న ఈ ఫిగర్ కాస్త ఎక్కడికి వెళ్తుంది, రైట్ కి వెళ్తుంది. ఓకేనా? ఈ లెఫ్ట్ లో ఉన్న ఫిగర్ కాస్త ఎక్కడికి వెళ్తుందండి, రైట్ కి వెళ్తుంది. అదే విధంగా ఈ సర్కిల్ అనేది కూడా లెఫ్ట్ లో ఉంది కాబట్టి రైట్ కి వెళ్తుంది. ఓకేనా? ఇలా ఉన్న ఈ ఫిగర్స్ ఒక్కసారి చూడండి. తర్వాత మనం టాప్ కి అన్ఫోల్డ్ చేయాలి కదా. టాప్ కి అన్ఫోల్డ్ చేయాలంటే వెరీ సింపుల్. టాప్ కి అన్ఫోల్డ్ చేయాలంటే అది వాటర్ ఇమేజ్ అండి. వాటర్ ఇమేజ్ ఏం జరుగుతుంది, టాప్ కాస్త బాటమ్ అవుతుంది, బాటమ్ కాస్త టాప్ అవుతుంది. ఓకేనా? ఈ చిన్న మైన్యూట్ మనము ఈ ట్రిక్ అనేది యూజ్ చేసి ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూడండి, బాటమ్ లో ఉన్నది టాప్ కి వెళ్తుందంటే అది వాటర్ ఇమేజ్, టాప్ బాటమ్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఈ ట్రయాంగిల్ ఇండికేషన్ అనేది టాప్ వైపు ఉంది కాబట్టి అది 100% బాటమ్ వైపుకి రావాలి. ఇంకోటి ఇది టాప్ లో ఉంది, ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చేసి ఇక్కడ ఈ ఉన్న రాంబస్ కి ఇది టాప్ సైడ్ లో ఉంది కాబట్టి బాటమ్ వైపు రావాలి. అండ్ అది కూడా ఈ ఇండికేషన్ అనేది, ట్రయాంగిల్ ఇండికేషన్ అనేది టాప్ వైపు ఇండికేషన్ ఉంది కాబట్టి అది బాటమ్ వైపుకి రావాలి. సో ఇక్కడ చూడండి, ఒకసారి లెఫ్ట్ లో ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ గా ఎక్కడికి రావాలి, రైట్ కి రావాలి. సో ఈ మనకి ఫిగర్ ఫార్మేషన్ అనేది ఈ విధంగా ఉండాలి. మీరు ఒక్కసారి అలా చూసుకుంటే వీ కెన్ ఎలిమినేట్ 2ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? 2ని ఎలిమినేట్ చేయొచ్చు, 3ని ఎలిమినేట్ చేయొచ్చు, 4ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈజీగా మనం వీ కెన్ గో విత్ 1. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో ఈ చేంజెస్ అనేవి చూడండి, ఇక్కడ సర్కిల్ ఉండాలి, ఇక్కడ కూడా సర్కిల్ ఉండాలి. ఈ చేంజెస్ అనేవి కనుక మీరు గమనిస్తే మనం ఈజీగా ఆన్సర్ అనేది 1 పెట్టుకోవచ్చు. ఓకేనా? నౌ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 ఈజ్ ఫ్రమ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్. క్వశ్చన్ నెంబర్ 2 ఈజ్ ఫ్రమ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఏమన్నాడు, 6 girls DKM PRS are sitting around a circular table facing the center. మొత్తం ఎంత అరేంజ్మెంట్, 6 మెంబర్స్ అండి. 1 2 3 4 5 6 and all are facing
టువర్డ్స్ ద సెంటర్, ఫేసింగ్ ద సెంటర్ అన్నాడంటే టువర్డ్స్ ద సెంటర్. ఓకేనా, ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అన్నప్పుడు క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి జీడీ వరకు చాలా ఈజీగా ఉంటాయండి, డెడ్ ఈజీగా ఉంటాయి. ఓకేనా, చాలా ఈజీగా చేయొచ్చు. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది వినండి. ఏమన్నాడు, ఫస్ట్ లైన్ చదవండి. ఏమన్నాడు, ఎస్ ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్ కి థర్డ్ లెఫ్ట్ లో ఎస్ ఉండాలి. ఓకేనా, ఆర్ ని ఏదో ఒక పాయింట్ లో బేస్ చేసుకోండి, ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా, ఆర్ కి థర్డ్ లెఫ్ట్ లో ఎవరు ఉండాలంట, ఎస్. చూడండి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. థర్డ్ లెఫ్ట్ లో ఎవరు వస్తారండి, ఎస్. ఎందుకు, క్లాక్ వైజ్ డైరెక్షన్ మనకి లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, క్లాక్ వైజ్ డైరెక్షన్ లెఫ్ట్ సైడ్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. థర్డ్ లెఫ్ట్ లో ఇక్కడ ఎవరు వస్తారు, ఎస్. ఓకే, గుడ్, బాగానే ఉంది. ఆ నెక్స్ట్ లైన్ చదవండి. ఏమంటున్నాడు, పి ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఆర్. ఆర్ కి ఇమ్మీడియట్ రైట్ లో ఎవరు ఉండాలంట, పి ఉండాలి. ఆర్ కి ఇమ్మీడియట్ రైట్ లో ఎవరు ఉండాలండి, పి. ఓకేనా, అండ్ అన్నాడు. అండ్ ఇక్కడ మీకు ఒక టెర్మినాలజీ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ అండి. ఏమంటున్నాడంటే అండ్ అని కానీ బట్ అని కానీ ఇవి కంజంక్షన్స్. ఈ కంజంక్షన్స్ మనకు ఆ కండిషన్స్ లో ఇచ్చినప్పుడు ఆ కంటిన్యూషన్ లైన్ అంటే నెక్స్ట్ వచ్చే లైన్ ఎప్పుడు కూడా ఆ స్టేట్మెంట్ లో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తాయండి. ఓకేనా, ద వర్డ్స్ లైక్ అండ్ అని కానీ బట్ అని కానీ ఇవి ఎవరిని రిప్రజెంట్ చేస్తాయంటే ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తాయి. అలా కాకుండా ద వర్డ్స్ లైక్ ఊ అని కానీ, విచ్ అని కానీ, ఊజ్ అని కానీ, ఊజ్ అని కానీ, ఊమ్ అని కానీ ఇవ్వడం జరిగింది అనుకోండి, వీటికి ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ టెర్మినాలజీ. ఓకేనా, రైట్. నా చూడండి, అక్కడ అండ్ అన్నాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ లో ఫస్ట్ పర్సన్ ఎవరండి, పి. అంటే ఆ నెక్స్ట్ లైన్ అనేది పి గురించి మాట్లాడుతుంది. సో ఆ నెక్స్ట్ లైన్ ఏమన్నాడు, పి ఈస్ అండ్ అంటున్నాడంటే ఆ నెక్స్ట్ లైన్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ పి అండి. ఓకేనా, పి ఈస్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. ఈ పి అనేది డికి ఎలా ఉండాలంట, ఇమ్మీడియట్ లెఫ్ట్. చూడండి, క్లాక్ వైజే కదా, ఇమ్మీడియట్ లెఫ్ట్. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నారు చూడండి ఒకసారి, ఎం ఈజ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఎం ఉండాలండి, ఆర్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఎం. ఓకేనా, చూడండి, ఆర్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఎం. అదే విధంగా ఏమన్నాడు, ఆర్ ఈస్ ఇమ్మీడియట్ లెఫ్ట్, ఎం ఈజ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఎం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు, కే ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎస్. ఎస్ కి ఇమ్మీడియట్ రైట్ లో కే ఉండాలి, ఎస్ కి ఇమ్మీడియట్ రైట్ లో కే ఉండాలి. ఓకేనా, అండ్ అన్నాడంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ కే. సో కే ఈజ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం. ఎం కి ఇమ్మీడియట్ లెఫ్ట్. సరిపోయింది కదా, ఆల్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఇది మన అరేంజ్మెంట్ అవుతుంది. జాగ్రత్తగా క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమంటున్నాడు, హూ ఈస్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ కే అండ్ డి. కే కి డి కి ఇమ్మీడియట్ నైబర్ ఎవరున్నారు ఇక్కడ, ఎస్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఎస్ అండి. ఓకేనా, క్లియర్ గా అర్థమైంది అనుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేవి మనకి జీడీ వరకు చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమన్నాడు, నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఆల్రెడీ మీకు షిఫ్ట్ 1 చేసినప్పుడు మీకు ఒక పాయింట్ చెప్పానండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి చాలా మంది అడిగేది ఏంటంటే, సార్ ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసేటప్పుడు షార్ట్ కట్స్ అవైలబుల్ గా ఉంటాయంటే నేనేమంటానంటే షార్ట్ కట్స్ కన్నా స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసేటప్పుడు. సో వాడు ఒకసారి ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాడు ఏమన్నాడంటే 42 ప్లస్ 12 divided by 24 into 84 minus 14 equals to what అండి, 91. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 1 లో ఏమి ఇచ్చాడు, ప్లస్ అండ్ ఇంటూ ఇచ్చాడు. రెండోది ఇవ్వడం జరిగింది ప్లస్ అండ్ మైనస్. మూడోది మనకి మైనస్ అండ్ ప్లస్. నాలుగోది ఏమి ఇచ్చాడు మనకి, ఇంటూ అండ్ ప్లస్ ఇవ్వడం జరిగింది. అవునా, మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం వీడేమన్నాడంటే క్వశ్చన్ లో విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద ఈక్వేషన్ మ్యాథమెటికలీ కరెక్ట్. అంటే ఏ 2 సైన్స్ ని ఇంటర్చేంజ్ చేస్తే, అక్కడ ఇచ్చిన దాంట్లో ఏ 2 సైన్స్ ని ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది అనేది క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ 91 అనేది వెరీ స్మాల్ రైట్. ఓకేనా, మీరు
షార్ట్ కట్ కన్నా మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్మార్ట్ వర్క్ వెరీ ఇంపార్టెంట్. ఈ 91 అనేది మనకి వెరీ స్మాల్ వాల్యూ, బట్ మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ పార్ట్ని అబ్జర్వ్ చేస్తే మీకు 24 into 84, ఇది అప్రాక్సిమేట్ గా చూసుకుంటే 1600 అరౌండ్ వస్తుంది కదా మనకి. కానీ మనకి ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న నెంబర్ అనేది వెరీ స్మాల్. ఓకేనా, ఈ వాల్యూ అనేది 1600 అరౌండ్ ఉంది, మిగతావన్నీ స్మాల్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం ఇంటూ మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. అంటే మన ఆప్షన్ లో ఖచ్చితంగా ఎవరిని ఇంటర్చేంజ్ చేయాలి, ఇంటూని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇంటూ మస్ట్ బి ఇంటర్చేంజ్డ్, రైట్? సో ఆ పాయింట్ బేస్ చేసుకుని నేను ఇక్కడ ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఇంటూ లేదు, సో వీ కెన్ ఎలిమినేట్ 3, రైట్? అండ్ అదే విధంగా ఇక్కడ ఎక్కడా కూడా ఇంటూ లేదు, వీ కెన్ ఎలిమినేట్ 2, రైట్? 2ను కూడా ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత ఇంకా మనకి ఉన్న రెండిట్లో లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఫోర్త్ వన్ ఏంటంటే ఇంటూ వన్ డివిజన్ అన్నాడండి. ఇంటూ వన్ డివిజన్. ఒకసారి లాస్ట్ పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే ఇంటూ ప్లేస్ లో ఇంటూ డివిజన్ ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది అనేది చెప్తాను. క్యాలిక్యులేషన్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయకండి, స్మార్ట్ గా ఆలోచించండి. డివిజన్ ప్లేస్ లో ఇంటూ, అండ్ ఇక్కడ మనం డివిజన్ ప్లేస్ చేస్తే ఒక్కసారి ఈ పార్ట్ మొత్తాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే 12 into 24 డివైడెడ్ బై 84, అవునా? ఇదే కదా వాడు మనం ఇంటర్చేంజ్ చేస్తే ఇలానే కదా వచ్చేది. అప్పుడు ఏమవుతుంది, 12 7s are 84, ఇక్కడ వరకు బాగానే ఉందండి. మరి 24 అనే నెంబర్ 7తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుందా? లేదు. అంటే దీని యొక్క రిజల్ట్ అనేది ఖచ్చితంగా మనకి డెసిమల్స్ లోనేగా వచ్చేది. కానీ మీకు ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న నెంబర్ అనేది ఇట్ ఈస్ ఏ హోల్ నెంబర్. ఎక్కడ డెసిమల్స్ రాకూడదు. అంటే 4ని ఎలిమినేట్ చేసేసి డైరెక్ట్ గా వీ కెన్ గో విత్ 1, రైట్? సో ఈజీగా ఆన్సర్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలండి. ఇక్కడ మన టార్గెట్ 40 out of 40 less than 15 minutes లో, ఇది మన మెయిన్ టార్గెట్ అండి. మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ 20 క్వశ్చన్స్ ని లెస్ దాన్ 50 minutes లో చేసేలా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు, పెడిట్రిషియన్ చిల్డ్రన్ డెర్మటాలజిస్ట్ అంటే వర్డ్ బేస్డ్ ఎనాలజీ అండి. ఇక్కడ వీటి యొక్క కాన్సెప్ట్, వీటి యొక్క వాడిచ్చిన వర్డ్స్ మీద మినిమం మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. పెడిట్రిషియన్ అంటే ద డాక్టర్ హూ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ టేకింగ్ చిల్డ్రన్. ఓకేనా? అంటే చిల్డ్రన్ అనే కోర్సు మీద స్పెషలైజేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మనం పెడిట్రిషియన్ అంటాం. అదేవిధంగా డెర్మటాలజిస్ట్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్కిన్ అండి. ఓకేనా? సో ద డాక్టర్ హూ స్పెషలైజ్డ్ ఇన్ స్కిన్ ట్రీట్మెంట్, వాళ్ళని మనం డెర్మటాలజిస్ట్ అంటాం. సో క్లియర్ గా మనం ఆప్షన్ 4తో వెళ్ళొచ్చు అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి, 5th క్వశ్చన్ ఏమన్నాడు, అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్. ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ అంటే A to Z ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ అంటామండి. ఓకేనా? సో మీరు జాగ్రత్తగా చూడండి, ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ అంటే A to Z ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ అంటాం. ఓకేనా? సో వాడిచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాడిచ్చిన వర్డ్స్ ఏంటి, LO లోన్లీ, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వాట్, లాంగిట్యూడ్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ లవ్లీ, and the fourth one is lunge, and the fifth one is LOCKER. ఓకేనా? సో ఇవే కదా వాడు ఇచ్చిన 5 వర్డ్స్. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ లో అరేంజ్ చేయడం అంటే A to Z ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. నథింగ్ బట్ వాడు ఇచ్చిన వర్డ్స్ అవ్వచ్చు లేదా లెటర్స్ అవ్వచ్చు, ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. ఇక్కడ అరేంజ్ చేసేటప్పుడు మీకు ఏవైనా కామన్ లెటర్స్ ఉన్నాయనుకోండి, ఆ కామన్ లెటర్స్ ని రిమూవ్ చేసేసాక ఆ నెక్స్ట్ లెటర్ బట్టి మనం అరేంజ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేయండి, అన్నిట్లో కూడా LO అనే వర్డ్ మనకి కామన్ గా ఉంది కదా. LO అనే వర్డ్ కామన్ ఉంది కాబట్టి LO అనేది రిమూవ్ చేసేసి ఆ నెక్స్ట్ లెటర్ బట్టి మనం అరేంజ్మెంట్ అనేది చేయాలి. ఆ నెక్స్ట్ లెటర్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఎవరున్నారు, N ఉంది. ఆ నెక్స్ట్ దాంట్లో ఇక్కడ N అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరున్నారు, V అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరున్నారు, U అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరున్నారు, C అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి చూడండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో N వాల్యూ 14, V వాల్యూ 22, U వాల్యూ 21, C వాల్యూ 3. ఈ మొత్తం ఈ 4 లెటర్స్ లో మనకి అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫస్ట్ వచ్చేది CAగా. అంటే మన ఆప్షన్ దేంతో స్టార్ట్ అవ్వాలి, 5తో స్టార్ట్ అవ్వాలి. మన ఆప్షన్ అనేది 5తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? సో 5 కంప్లీట్ అయిందండి. మిగతా ఉన్న లెటర్స్ లో N వాల్యూ 14, V వాల్యూ 22, U వాల్యూ 21, అవునా?
మరి ఈ మూడిట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ ఎవరు వస్తారు? 100% n వస్తుంది. అయితే n తో ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయండి? 2 వర్డ్స్ ఉన్నాయి. మరి ఈ రెండిట్లో ఫస్ట్ ఎవరు వస్తారో గమనించుకోవాలి కదా. ఈ రెండిట్లో ఆ కామన్ గా ఉన్న లెటర్ ని తీసేస్తే ఆ నెక్స్ట్ లెటర్ ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ జీ ఉంది. ఈ అండ్ జీలో ఫస్ట్ ఎవరు వస్తారు? ఈ వస్తుంది. సో 100% మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది 1, ఆ తర్వాత నెక్స్ట్ మనకు రావాల్సింది 2. ఓకేనా. లాస్ట్ గా మిగిలిపోయినాయి ఏంటంటే ఈ రెండిట్లో ఎవరు వస్తారు అనేది కూడా గమనించుకోవాలి కదా. వి యొక్క వాల్యూ ఎంత? 22 అండ్ యూ యొక్క వాల్యూ ఎంత? 21. 22, 21 లో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ వచ్చేది 21 కాబట్టి నెక్స్ట్ వీ హ్యావ్ టు గో విత్ 4 అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ 3. సో క్లియర్ గా మన ఆప్షన్ ఏం పెట్టుకోవాలంటే 51243 అనే ఆప్షన్ మనం పెట్టుకోవాలి. సో 51243 క్లియర్ గా మనకి ఆప్షన్ 3 లో ఇవ్వడం జరిగింది కదా. సో క్లియర్ గా అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ఓకేనా. నౌ లెట్ us see the next question అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చిన క్వశ్చన్ అనేది లెటర్ సిరీస్ మీద ఇవ్వడం జరిగిందండి. లెటర్ సిరీస్ మీద ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ద క్వశ్చన్ ఈస్ RHOE క్వశ్చన్ మార్క్ LNIKIQFN. ఇది మనకి వాడిచ్చిన క్వశ్చన్ అండి. ఇది మనకి వాడిచ్చిన క్వశ్చన్. ఒక్కసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. నేను ఆల్రెడీ ఫస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ లో క్లియర్ గా మీకు కొన్ని ట్రిక్స్ చెప్పాను. సో ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఎప్పుడైనా సరే మనకి క్వశ్చన్ బేస్డ్ ఆన్ లెటర్స్ మీద ఇచ్చినప్పుడు 100% మనకి మెయిన్ గా లెటర్ సిరీస్ లో అయితే ప్లేస్ వాల్యూస్ మీద ఇస్తాడు లేదా ఆపోజిట్ పేర్స్ మీద ఇస్తాడు. ఓకేనా. అది కూడా మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మన క్వశ్చన్ లో మోర్ దెన్ 2 ప్లేసెస్ ఇవ్వడం జరిగితే 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ ఇవ్వడం జరిగితే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీస్ కి ఇవ్వాలండి. ఓకేనా. ఇవన్నీ కూడా మీకు ట్రిక్స్ అండి. ఈ ట్రిక్స్ యూజ్ చేసుకుని మనం 100% ఆన్సర్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకసారి జాగ్రత్తగా చెప్తున్నాను చూడండి. మనకి ఎప్పుడైనా సరే క్వశ్చన్ అనేది 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ మీద ఇవ్వడం జరిగితే మన ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీస్ కి ఇవ్వాలి. సార్ ఏంటి సార్ ఈ ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే? వెరీ సింపుల్ అండి. ఇక్కడ మొత్తం ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 4 ప్లేసెస్ ఉన్నాయి. అవునా. సో 4 ప్లేసెస్ ఉన్నప్పుడు 100% ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీస్ కి ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఫస్ట్ ప్లేసెస్ లో ఉన్న లెటర్స్ అన్నిటికీ ఒక లాజిక్ ఇస్తాడండి. ఒక లాజిక్ ప్లేస్ చేస్తాడు. ఫాలోడ్ బై సెకండ్ ప్లేసెస్ లో ఉన్న లెటర్స్ అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుంది. ఫాలోడ్ బై థర్డ్ లెటర్స్ అన్నిటికీ ఒక లాజిక్ బేస్ చేసుకుంటాడు. ఫాలోడ్ బై ఫోర్త్ లెటర్స్ అన్నిటికీ ఒక లాజిక్ అనేది ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ లెటర్స్ ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ లెటర్స్ అన్నిటికీ ఒక లాజిక్, దెన్ ఫాలోడ్ బై సెకండ్ లెటర్స్ అండ్ దెన్ ఫాలోడ్ బై థర్డ్ లెటర్స్ అండ్ దెన్ ఫాలోడ్ బై 4 లెటర్స్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ గా. మన క్వశ్చన్ లో ఎక్కడైనా సరే లెటర్ సిరీస్ మీద క్వశ్చన్ ఇచ్చినప్పుడు 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ అంటే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఇలా ఇచ్చినప్పుడు 100% ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీస్ కి ఇవ్వాలండి. ఓకేనా. ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఫస్ట్ అక్కడ ఉన్న ఫస్ట్ లెటర్స్ అన్నిటిని ఒకసారి తీసుకుందాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యూ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 21. యూ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 21. ఆర్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 18. 21 నుంచి 18 రావాలంటే ఏం చేయాలి? అక్కడ -3. ఒక్కసారి ఈ క్వశ్చన్ మార్క్ మిడిల్ ఇచ్చాడు కాబట్టి ఆ లాస్ట్ అది కూడా తీసుకుందాం. ఎల్ యొక్క వాల్యూ ఎంత? 12. ఐ యొక్క వాల్యూ ఎంత? 9. 12 కాస్త 9 అయిందంటే ఏం జరిగింది? అక్కడ -3. అంటే చాలా క్లియర్ గా ఫస్ట్ లెటర్ కి -3 ప్యాటర్నే కదా. సో -3 ప్యాటర్న్. సో ఇక్కడ చూడండి ఆర్ 18 -3 అంటే ఎంత? 15 అంటే ఎవరు? ఓ. మన ఆప్షన్ అనేది ఓతో స్టార్ట్ అవ్వాలి. ఓతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. ఓతో అన్ని కూడా మనకి అన్ని ఆప్షన్స్ కూడా ఓతోనే స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ లెటర్ అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ లెటర్ అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ 5 కాస్త 8 అయిందంటే +3 కదా అక్కడ జరిగింది. 5 కాస్త 8 అయిందంటే +3. మరి 8 + 3 ఎంత? 11 అని తీసుకుంటే ఆ నెక్స్ట్ 11 + 3 14 రావాలి కదా. 14 సాటిస్ఫై అయింది. 14 + 3 ఎంత? 17. ఓకేనా. అంటే నెక్స్ట్ లెటర్ షుడ్ బి కే అండి. ఓ తర్వాత కే ఉండాలి. మన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. సో ఓ తర్వాత కే అంటే ఓన్లీ సింగిల్ ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అవుతుంది. సో నెక్స్ట్ లెటర్ కూడా చూద్దాం. ఆర్ వాల్యూ 18 థర్డ్ లెటర్స్ అన్నిటిని బేస్ చేసుకుని వెళ్ళాలండి. ఆర్ వాల్యూ 18 అండ్ ఓ వాల్యూ 15. అగైన్ ఏం జరిగిందంటే -3 జరిగింది. ఏం జరిగిందంటే అక్కడ -3. మరి 15 - 3 ఎంత? 12 అంటే ఎవరు? ఎల్. ఇక్కడ ఎల్ అని తీసుకుని మిగతా కూడా అటువైపు కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూసుకుందాం. ఓకేనా. 12 - 3 9 - 3 6 సాటిస్ఫై అయింది. సో అవర్ ఆన్సర్ 100% ఓకేఎల్. ఆ లాస్ట్ లెటర్ కూడా తీసేసుకుందాం.
2 కాసా 5 అయిందంటే +3, 5 + 3 8, 8 + 3 11, 11 + 3 14. అంటే మన ఆన్సర్ అనేది ఏమవుతుందంటే OKLH. సో క్లియర్ గా మనం అది ఏ ఆప్షన్ లో ఉందంటే థర్డ్ ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది కదా. సో వీ కెన్ గో విత్ క్లియర్లీ అవర్ ఆన్సర్ థర్డ్ ఆన్సర్ అండి, థర్డ్ ఆప్షన్. ఓకేనా. నౌ లెట్ us see the next question అండి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ క్లియర్లీ మనకి ఎనాలజీ బేస్డ్ ఇవ్వడం జరిగింది, ఎనాలజీ బేస్డ్. సో అక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏంటి 20, 90 అండ్ ఇంకో నెంబర్ ఏమేమి ఇచ్చాడు 10. అండ్ అదే విధంగా 25, 135 అండ్ 10. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సో ఇక్కడ ఒక లాజిక్, ఈ రెండిట్లో కూడా ఒక లాజిక్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. సేమ్ అదే లాజిక్ కింద ఉన్న ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది అన్నది క్వశ్చన్. నేనేమంటానంటే ఎనాలజీ బేస్డ్ క్వశ్చన్ ఎప్పుడు కూడా అక్కడ మనం ఆ లాజిక్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే అక్కడ ఉన్న ఏదైనా నెంబర్ ని మల్టిపుల్ గా కన్వర్ట్ చేసే అవకాశం ఉందా అన్న పాయింట్ లో ఆలోచించండి. అలా కనుక మనం ఆలోచిస్తే చాలా ఈజీగా మనం లాజిక్ అనేది తీసుకురావచ్చు. ఓకేనా. ఇంకో పాయింట్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ నేనేం చెప్పానంటే మల్టిపుల్ గా కన్వర్ట్ చేసే అవకాశం ఉంటే ట్రై టు కన్వర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మల్టిపుల్స్. ఓకేనా. రెండో పాయింట్ n సిరీస్ ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. మూడో పాయింట్ డిఫరెన్స్ ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇంటూ ఆర్ డివిజన్ ప్యాటర్న్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక మనకి ఈ డిఫరెన్స్ లో ప్రైమ్ నెంబర్ డిఫరెన్స్ ఉండొచ్చు, స్క్వేర్ నెంబర్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ లో మనకి లాజిక్స్ అనేవి ఇస్తాడండి. అయితే సార్ ఎటువంటి లాజిక్ ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయాలంటే ఒకటే దృష్టిలో పెట్టుకోండి, అక్కడ ఇచ్చిన నెంబర్స్ ను క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఏవైనా 2 స్మాల్ నెంబర్స్ ఉండి ఒకటి మాత్రం బిగ్ నెంబర్ అనేది ఉందనుకోండి, ఆ బిగ్ నెంబర్ అనేది మన ఆన్సర్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఆ 2 స్మాల్ నెంబర్స్ నుంచి ఆ థర్డ్ నెంబర్ ని ఏ విధంగా తీసుకురావాలి అన్న పాయింట్ లో మనం ఆలోచించాలి. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 20, 10 ఈ రెండు కూడా స్మాల్ నెంబర్స్ అండ్ 90 అనేది కంపేర్ట్లీ ఈ రెండిటితో కంపేర్ చేసుకుంటే 90 అనేది బిగ్ నెంబర్. అదే విధంగా 25, 10 ఈ రెండు కూడా స్మాల్ నెంబర్స్, 135 అనేది మనకి బిగ్ నెంబర్. అవునా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ 2 స్మాల్ నెంబర్స్ ఏం చేస్తే 135 వస్తుంది అన్న పాయింట్ లో మీరు ఆలోచించండి. ఓకేనా. నేను ఏమంటున్నానంటే లాజిక్ ఈజీ అవ్వాలంటే అంటే మనకి మల్టిపుల్స్ గా కన్వర్ట్ చేసే అవకాశం ఉంటే ఫస్ట్ మల్టిపుల్ గా కన్వర్ట్ చేసుకునే ఆ పాయింట్ లో మీరు ఆలోచించాలి. 135 ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 59 టైమ్సే కదండి, 59 టైమ్సే కదా. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్ గా ఏ విధంగా ఆలోచించాలంటే ఈ 15 అనే నెంబరు ఈ 2 నెంబర్స్ నుంచి తీసుకొచ్చే అవకాశం ఉందా, ఈ 15 అనే నెంబరు ఈ 2 నెంబర్స్ నుంచి తీసుకొచ్చే అవకాశం ఉందా అన్న పాయింట్ లో ఆలోచించండి. 25 - 10గా. ఓకేనా. అంటే ఈ ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ డిఫరెన్స్ తీసుకుంటే వచ్చే నెంబర్ ని 9 తో మల్టిప్లై చేస్తే ఆ మిడిల్ నెంబర్ వస్తుంది కదా. అదే విధంగా 20కి 10కి డిఫరెన్స్ ఎంత 10. ఓకేనా. దేంతో మల్టిప్లై చేయాలి ఇప్పుడు 9 తో మల్టిప్లై చేయాలి. 10 9s ఎంత 90. రెండింటికి కూడా సాటిస్ఫై అయింది కదా. సో ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ ఏంటి, ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ డిఫరెన్స్ తీసుకుని 9 తో మల్టిప్లై చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ సెకండ్ నెంబర్. అవునా. సో మరి ఈ లాజిక్ అనేది ఏ ఆప్షన్ లో సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఒకసారి ఆప్షన్ 1 వెరిఫై చేద్దాం. ఓకేనా. 18, 10 డిఫరెన్స్ ఎంత 8. 8 9s ఎంత అండి 72. క్లియర్ గా మనకి ఆప్షన్ 1 లో సాటిస్ఫై అయింది కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ 1, రైట్. ఆప్షన్ 1. ఓకేనా. నౌ లెట్ us see the next question. 8th question. 8th question చూడండి జాగ్రత్తగా. అగైన్ ఇట్ ఈస్ ఫ్రమ్ బాడ్మాస్. ఓకేనా. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, ప్రతి షిఫ్ట్ లో కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాథమెటికల్ ఈ రోజు ఏం చేస్తారంటే ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ విన్నాక మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద ఆ చాప్టర్ ని మీరు త్వరగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. రైట్. ఒకసారి ఆ క్వశ్చన్ చూసుకుంటే మనం 8 × 15 డివైడెడ్ బై 3 ప్లస్ 14 - 4 ఈక్వల్స్ టు వాట్ 26. ఓకేనా. ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడు మనకి 15, 26 ఇచ్చాడు. అవునా. ఆప్షన్ 2 ఏమి ఇచ్చాడు మనకి 4, 8 ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 3 ఏమి ఇవ్వడం జరిగింది 14, 15 ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 4 ఏమి ఇవ్వడం జరిగింది 3, 4. ఇక్కడ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయండి,
క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్చేంజ్ ఆఫ్ నెంబర్స్ అండి, నాట్ సింబల్స్ కాదు, ఇంటర్చేంజ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఇక్కడ ఉన్న వాటిలో ఏ నెంబర్స్ ని ఇంటర్ చేస్తే ఆ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అన్నది క్వశ్చన్. మన దృష్టి అంతా నెంబర్స్ మీద ఉండాలి. ఇప్పుడు ఆడు క్లియర్ గా బ్రాకెట్ లో ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాడు, నాట్ డిజిట్స్ కాదు ఇంటర్చేంజ్, నెంబర్స్ ని ఇంటర్చేంజ్ చేయాలి. ఓకేనా రైట్. ఇప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేనేమంటానంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ అనేది ఈజీగా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పెట్టుకోవాలంటే మీ దృష్టి అంతా కూడా స్మార్ట్ వర్క్ అంటే షార్ట్ కట్స్ మీద కాకుండా స్మార్ట్ వర్క్ అంటే స్మార్ట్ గా ఆలోచించండి. ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ పార్ట్ని అబ్జర్వ్ చేయండి. 15 డివైడెడ్ బై 3 15 అనే నెంబర్ 3 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. అవునా? ఒక్కసారి ఈ టోటల్ పార్ట్ అబ్జర్వ్ చేయండి. 8 into 15 డివైడెడ్ బై 3. మీరు ఒక్కసారి స్మార్ట్ గా ఆలోచిస్తే 8 అనే నెంబర్ 3 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వదు, ఛాన్సే లేదు. ఇక్కడ మనకి 3 తో డివైడ్ అయ్యే అవకాశమే లేదు. సో 15 అనే నెంబర్ ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుందిగా. అంటే దీన్ని సింప్లిఫై చేయాలంటే 100% 15 అనే నెంబరు ఎగ్జాక్ట్ గా అక్కడే ఉండాలి. ఓకేనా? సో 15 అనే నెంబరు మనం ఎక్కడ కూడా రీప్లేస్ చేయకూడదు, 15 అనే నెంబర్ని ఇంటర్చేంజ్ చేయకూడదు. ఎందుకు సార్ అంటే 15 అనే నెంబరు ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. 15 ఏ ఆప్షన్స్ లో పెట్టాడో చూడండి ఒకసారి. ఓకేనా? 15 ఫస్ట్ ఆప్షన్ లో పెట్టాడు. 15 ప్లస్ ఇంటర్చేంజ్ చేస్తే ఎవరు వస్తారు అక్కడ? 26 వస్తుంది. ఇక్కడ చూడండి ఈ జాగ్రత్తగా ఈ ప్లేస్ లో 26 అనే పెడితే ఆల్రెడీ మనకు తెలుసు 8 అనే నెంబర్ 3 తో డివైడ్ అవ్వదు. 26 అనే నెంబర్ 3 తో డివైడ్ అవుతుందా? ఛాన్స్ లేదు కదా. సో మనం ఆప్షన్ 1 అని ఎలిమినేట్ చేయొచ్చు కదండి. అదే విధంగా 15 అనే నెంబర్ మళ్ళీ దేంట్లో పెట్టాడు? థర్డ్ ఆప్షన్ లో పెట్టాడు. ఏమని చూడండి ఒకసారి, 14,15 సో 15 ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 14 పెట్టారు అనుకోండి, ఆల్రెడీ వి నో 8 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఓకేనా? మరి అదే విధంగా 14 డివైడ్ అవ్వదు, 8 డివైడ్ అవ్వట్లేదు, 14 డివైడ్ అవ్వట్లేదు. సో ఇక్కడ 14 అనేది తీసుకుంటే మనకి వాల్యూ అనేది రాదు. ఓకేనా? సో వీ కెన్ ఎలిమినేట్ వాట్? 3ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 2 ఆప్షన్స్ లో మనకి ఇప్పుడు కాంపిటీషన్ అనేది 2 ఆప్షన్స్ లో ఉంది. ఒకసారి ఆ ఆప్షన్స్ వెరిఫై చేద్దాం చూడండి. సో ఈజీగా అయితే మనం స్మార్ట్ గా ఆలోచిస్తే 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ చేసేసుకోవచ్చు కదా, అంటే మన టైం అనేది సేవ్ అవుతుంది కదా. రైట్. ఇప్పుడు మిగతా 2 ఆప్షన్స్ జస్ట్ వెరిఫై చేద్దాం. సో 4 షుడ్ బి ఇంటర్చేంజ్డ్ విత్ 8 షుడ్ బి ఇంటర్చేంజ్డ్ విత్ 4. అంటే అర్థం ఏంటి? 4 ఉన్న ప్రతి చోట 8 తీసుకోవాలి, 8 ఉన్న ప్రతి చోట 4 తీసుకోవాలి. ఒకసారి చూడండి, 4 into 15 డివైడెడ్ బై 3 ప్లస్ 14 మైనస్ 4 ఉన్న చోట ఏం తీసుకోవాలండి? 8. ఈ వాల్యూ అనేది 26 కి ఈక్వల్ అవుతుందా లేదా అనేది చూద్దాం. 3 ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. 4 5 సార్ ఎంత? 20. ఓకేనా? 20 ప్లస్ 14 34 లో 8 తీస్తే 26 ఎగ్జాక్ట్ గా సరిపోయింది. కాబట్టి వాట్ ఈస్ అవర్ ఆన్సర్ అండి? ఆప్షన్ 2. ఓకేనా? నౌ లెట్ us see the next question. 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ క్లియర్లీ బ్లడ్ రిలేషన్స్ లో ఏమి ఇచ్చాడంటే కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ ఇవ్వడం జరిగింది. కోడెడ్ బ్లడ్ రిలేషన్ మనం ఫస్ట్ చూడాల్సింది ఆ సింబల్ యొక్క రిప్రజెంటేషన్ అండి. ఆ సింబల్ యొక్క రిప్రజెంటేషన్ అది కూడా ఆ రిలేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోమంటున్నాడు అనేది కూడా చూడండి. ఫస్ట్ ఏమన్నాడు? ఎట్ ద రేట్ అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడండి? ఎట్ ద రేట్. ఎట్ ద రేట్ అంటే ఏ రిలేషన్ తీసుకోమన్నాడు? హస్బెండ్ రిలేషన్ తీసుకోమన్నాడు. హస్బెండ్ రిలేషన్. ఎట్ ద రేట్ అంటే హస్బెండ్ రిలేషన్. అదే విధంగా అండ్ అనే దానికి ఏ రిలేషన్ అంట? మదర్ అనే రిలేషన్ తీసుకోమన్నాడు. అదే విధంగా హ్యాష్ ట్యాగ్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా తీసుకోమన్నాడు? డాటర్ రిలేషన్ తీసుకోమన్నాడు. అదే విధంగా పర్సంటేజ్ యొక్క రిలేషన్ అనేది సిస్టర్ రిలేషన్ గా తీసుకోమన్నాడు. ఓకేనా? నా వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే జీ పర్సంటేజ్ వి ఎట్ ద రేట్ కే అండ్ పి ఇంకోటి ఏమి ఇచ్చాడంటే జీ హ్యాష్ ట్యాగ్ ఎస్ పర్సంటేజ్ ఎం. ఇదే కదా వాడు ఇచ్చింది. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సార్ ఇలా 2 స్టేట్మెంట్స్ లో ఉన్నాయంటే మీరు ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదండి. బ్లడ్ రిలేషన్స్ అంటే కామన్ పాయింట్ ని బేస్ చేసుకుని కనెక్ట్ చేయడమే మనకి బ్లడ్ రిలేషన్స్. ఇక్కడ ఈ రెండిట్లో కామన్ గా మనకి జీ అనే ఎలిమెంట్ ఉంది కదా. సో ఆ కామన్ అనే పాయింట్ ని బేస్ చేసుకుని ఆ రెండింటిని కనెక్ట్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ ఈ స్టేట్మెంట్ తీసుకుందాం. ఈ స్టేట్మెంట్ జీ హ్యాష్ ట్యాగ్ ఎస్. హ్యాష్ ట్యాగ్ అంటే అర్థం ఏంటి? డాటర్. జీ ఈజ్ ద డాటర్ ఎవరికి? ఎస్ కి. ఓకేనా? ఎస్ యొక్క కూతురు ఎవరండి? జీ. నెక్స్ట్ ఎస్ పర్సంటేజ్ ఎం అన్నాడండి. పర్సంటేజ్ అంటే అర్థం ఏంటి? సిస్టర్. ఓకేనా? ఎస్ ఈజ్ ద సిస్టర్ ఎవరికి? ఎం కి.
ఎస్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఎం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అయిపోయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ దగ్గరికి వద్దాం. జి పర్సంటేజ్ వి, పర్సంటేజ్ అంటే అర్థం ఏంటి? సిస్టర్. జి ఈస్ ద సిస్టర్ ఎవరికి? వికి. జి ఈస్ ద సిస్టర్ ఆఫ్ వి. నెక్స్ట్ వి ఎట్ ద రేట్ కే, ఎట్ ద రేట్ అంటే అర్థం ఏంటి? హస్బెండ్. వి ఈస్ ద హస్బెండ్ ఎవరికి? కేకి. వి ఈస్ ద హస్బెండ్ ఆఫ్ కే. అదే విధంగా అండ్, అండ్ అంటే అర్థం ఏంటి? మదర్. కే ఈస్ ద మదర్ ఎవరికి? పీకి. ఒక్కసారి ఫ్యామిలీ ట్రీ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడు? హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు పి అన్నాడండి. ఎస్ అనే పర్సన్ పీకి ఏమవుతాడు అన్నది క్వశ్చన్. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వీడి పీకి వి ఫాదరే కదా, వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అండి. ఓకేనా, వీళ్ళిద్దరు సిబ్లింగ్స్. వీళ్ళిద్దరికి ఎస్ మదర్ అవుతుంది. అంటే క్లియర్ గా ఏం చెప్పొచ్చు అంటే ఫాదర్ వాళ్ళ మదర్, ఫాదర్స్ మదర్, ఫాదర్స్ మదర్. సో వీ కెన్ గో విత్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, సో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ నుంచి ఇవ్వడం జరిగింది. 70, 50, 351, 351, 2458 ఇది మనకి ఇవ్వడం జరిగిందండి. 2458 క్వశ్చన్ మార్క్. ఇది మన క్వశ్చన్. మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ నేను మీకు మాక్ టెస్ట్ నెంబర్ 1 అంటే షిఫ్ట్ 1 లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్ గా ఒక పాయింట్ చెప్పాను. ఎక్కడైనా సరే మనకి నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు ఒక నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంక్రీజ్ అయితే 100% అయితే అది మల్టిప్లికేషన్ లాజిక్ అవుతుంది, లేదా ఎన్ సిరీస్ కి రిలేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎన్ సిరీస్ అంటే మనకు ఐడియా ఉంది కదా, అది స్క్వేర్స్ కి రిలేట్ అవ్వచ్చు, క్యూబ్స్ కి రిలేట్ అవ్వచ్చు. ఓకేనా, 100% అయితే మల్టిప్లికేషన్ లాజిక్ అవుతుంది, లేదా స్క్వేర్స్ రిలేటెడ్ గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. యూజ్ చేంజ్ అనేది కనిపిస్తే ఈ 2 లాజిక్స్ మనకి మాక్సిమం ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా, సో నేనేమంటానంటే ఎనీ 2 నెంబర్స్ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. ఎనీ 2 నెంబర్స్ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. సార్ ఎనీ 2 నెంబర్స్ అంటే ఏంటంటే ఆ నెంబర్స్ మన క్వశ్చన్ ఇచ్చారు కదా, ఆ క్వశ్చన్ లో ఉన్న ఏవో ఒక 2 నెంబర్స్ కన్సిక్యూటివ్ నెంబర్స్ ని తీసుకోండి. ఆ కన్సిక్యూటివ్ నెంబర్స్ నుంచి మన లాజిక్ తీసుకురావడానికి ట్రై చేయాలి. ఎనీ 2 నెంబర్స్ అన్నాను కదా అని చెప్పేసి ఏవో 2 డిఫికల్ట్ నెంబర్స్ తీసుకోకండి, ఈజీ నెంబర్స్ తీసుకోండి. ఈజీ నెంబర్స్ 2 ఈజీ నెంబర్స్ తీసుకుని లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 750. ఓకేనా, ఈ 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ నేను తీసుకున్నా. 7 ని ఏం చేస్తే 50 వస్తుంది అన్న పాయింట్ లో ఆలోచించండి. 7 ని ఏం చేస్తే 50 వస్తుంది అన్న పాయింట్ లో ఒకటి ఇంటూ 7 + 1. ఓకేనా, ఇంకోటి 7 స్క్వేర్ + 1. ఓకేనా, ఏమైనా అవ్వచ్చు కదా. ఈ రెండిట్లో ఏంటంటే నెక్స్ట్ దాన్ని బట్టి చెప్పచ్చు కదా. 50 స్క్వేర్ అంటే 2500 అరౌండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, కానీ మనకు కావాల్సింది 350. అంటే ఎన్ స్క్వేర్ అంటే ఎన్ స్క్వేర్ రిలేటెడ్ గా మనకి స్కోప్ లేదు. సో ఖచ్చితంగా ఇంటూ 7 + 1 లాజిక్ అనేది మనం వర్కౌట్ అవుతుందో లేదనేది చెక్ చేద్దాం. 50 × 7 అంటే 350 + 1 సాటిస్ఫై అయింది. ఓకేనా, అదే విధంగా 351 × 7 +1 అంటే ఖచ్చితంగా చూడండి యూనిట్ డిజిట్ అని చెక్ చేద్దాం. 1 × 7 7 7 + 1 8. ఓకేనా, సో ఇక్కడ వెరీ సింపుల్ అండి. 351 × 7 అంటే 2457 + 1 అంటే 2458 అవుతుంది. సో ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ ఏంటంటే ఇంటూ 7 + 1. ఓకేనా, అయితే ఇప్పుడు మీరు స్మార్ట్ గా తీసుకోవాలి. ఓకేనా, 2458 × 7 + 1 కదండి మీరు చేయాల్సింది. ఇక్కడ మీరు ఈ పెద్ద నెంబర్ ని 7 తో మల్టిప్లై చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుందండి. 100% టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడే మనం స్మార్ట్ గా ఈజీగా చేసుకోవాలి. ఎలా చేయాలంటే యూనిట్ డిజిట్ బేస్ చేయండి. 8 7s are ఎంత 56. ఓకేనా, అంటే యూనిట్ డిజిట్ లో 6 ఉంటుంది. 6 + 1 ఎంత 7. మన ఆప్షన్ 7 తో ఎండ్ అవ్వాలి. అలాంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. అక్కడ ఓన్లీ ఏకైక ఆప్షన్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి. 7 తో ఎండ్ అయ్యే నెంబర్స్ మనకి ఏకైక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ అవర్ ఫస్ట్ ఆప్షన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అండి. ఓకేనా, సో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, నౌ లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే see the question is DBA JHG PNM క్వశ్చన్ మార్క్. ఇదే కదా క్వశ్చన్.
ఇందాకలే చెప్పాను నేను లెటర్ సిరీస్ మీద క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా సరే మీకు ఇచ్చిన క్వశ్చన్ అనేది 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్, అంటే ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఇవ్వడం జరిగింది, 3 ప్లేసెస్. ఇలా 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీస్ కి ఇమ్మన్నాను నేను. ఆల్టర్నేటివ్ సిరీస్ కి ఇమ్మన్నాను. ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే అర్థం ఏంటి, ఫస్ట్ లెటర్స్ అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుంది, దెన్ ఫాలోడ్ బై సెకండ్ లెటర్స్ అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుంది, దెన్ ఫాలోడ్ బై థర్డ్ లెటర్స్ అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ లెటర్ తీసుకుందాం. 4 కాస్త 10 అయిందంటే +6 కదా, 10 + 6 16. ఓకేనా, సో ఫస్ట్ లెటర్స్ అన్నిటికీ ఏం చేశాడు +6. అవునా, మరి 16 + 6 ఎంత 22. 22 అంటే ఎవరు, వి. మన ఆప్షన్ వి తో స్టార్ట్ అవ్వాలి. అలాంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి అక్కడ. మన ఆప్షన్ వి తో స్టార్ట్ అవ్వాలంటే వీ హ్యావ్ 3 ఆప్షన్స్, అంటే వీ కెన్ ఎలిమినేట్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా, ఆ నెక్స్ట్ లెటర్ తీసుకోండి. ఆ నెక్స్ట్ లెటర్ 2 కాస్త 8 అయిందంటే +6. 8 + 6 14. 14 + 6 20. 20 అంటే టీ అండి. ఓకేనా, నెక్స్ట్ ఇది 1 కాస్త 7 అయిందంటే +6. 1 + 6 7. 7 + 6 13. 13 + 6 19. సో క్లియర్ గా మన ఆన్సర్ ఏమవుతుందంటే VTS అనేది అవుతుంది. సో VTS అనేది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉండడం జరిగింది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 3. ఓకేనా, నౌ లెట్ us see the next question. 12th question it is from syllogisms, right? Syllogisms డెడ్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. మీరు 3 పాయింట్లు దృష్టిలో పెట్టుకుంటే డెడ్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. స్టేట్మెంట్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ వరకు వాడు ఎగ్జాక్ట్ గా స్టేట్మెంట్స్ ఎలా అయితే ఇచ్చాడో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా డ్రా చేయాలి. ఓకేనా, మీరు ఎటువంటి కాంప్లికేషన్స్ అని పెట్టుకోకండి. జస్ట్ వాడు ఇచ్చిన దాన్ని స్టేట్మెంట్ లో ఏ రిలేషన్ అయితే ఇచ్చాడో జస్ట్ ఆ రిలేషన్ నే డయాగ్రామ్ డ్రా చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, సమ్ క్యాబేజెస్ ఆర్ రాక్స్. సమ్ పార్ట్ ఆఫ్ క్యాబేజెస్ బిలాంగ్స్ టు రాక్స్ అన్నాడు. అవునా, రైట్. నెక్స్ట్ ఏమన్నాడు, all rocks are wheels. All of the rocks belongs to wheels. Okay, next ఏమన్నాడు, no wheel is scissor అన్నాడు. no wheel is scissor. ఓకేనా, వీల్ ఏది కూడా ఏమవకూడదంట, సిజర్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ రిస్ట్రిక్షన్ అండి. రిస్ట్రిక్షన్స్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడైనా సరే మన క్వశ్చన్ లో నో అనే రిలేషన్, మన స్టేట్మెంట్స్ లో నో అనే రిలేషన్ ఇచ్చాడు అనుకోండి, అసలు రిస్ట్రిక్షన్స్ ఏంటో చూద్దాం. సో నా పాయింట్ ఈజ్ వెరీ క్లియర్ అండి. వీల్స్, ఈ కంప్లీట్ సర్కిల్ అనేది ఎందులోకి వెళ్ళకూడదు అన్నాడు, సిజర్స్ లోకి వెళ్ళకూడదు అన్నాడు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ కంప్లీట్ సర్కిల్ వెళ్ళకూడదు అంటే ఈ పార్ట్ కూడా వెళ్ళకూడదు కదా. మరి ఈ పార్ట్ అనేది ఏంటి, రాక్స్. అంటే ఏం చెప్పొచ్చు, నో రాక్ ఈజ్ సిజర్స్, నో సిజర్ ఈజ్ రాక్. రాక్ ఏది కూడా సిజర్స్ లోకి వెళ్ళకూడదు, సిజర్ ఏది కూడా రాక్ లోకి రాకూడదు. అదే విధంగా ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఈ కంప్లీట్ వీల్ అనేది సిజర్స్ లోకి వెళ్ళకూడదు కదా. మరి ఈ కంప్లీట్ సర్కిల్ వెళ్ళకూడదు అంటే ఈ రీజన్ కూడా వెళ్ళకూడదు కదా. మరి ఈ రీజన్ అనేది ఎవరికి సంబంధించింది, క్యాబేజీకి సంబంధించింది. అంటే ఏం చెప్పొచ్చు, ఫ్రమ్ క్యాబేజ్ నుంచి ఏం చెప్పొచ్చు అంటే సమ్ పార్ట్ ఆఫ్ క్యాబేజ్ షుడ్ నాట్ బి సిజర్స్. అంటే దీన్ని ఏం చెప్పొచ్చు, సమ్ క్యాబేజెస్ ఆర్ నాట్ సిజర్స్. ఓకేనా, క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు ఇంకో పాయింట్ అండి, డయాగ్రామ్ లో ఏ రిలేషన్స్ అయితే కనిపిస్తాయో అవి 100% ట్రూ. నా ఫస్ట్ కన్క్లూషన్ చూడండి, ఏమన్నాడు, ఆల్ క్యాబేజెస్ ఆర్ వీల్స్ అన్నాడు. ఓకేనా, క్యాబేజ్ టు వీల్ మనకి డయాగ్రామ్ లో ఏ రిలేషన్ కనిపిస్తుంది, సమ్ రిలేషన్ కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో, క్యాబేజ్ నుంచి వీల్ కి మనకి డయాగ్రామ్ లో ఏం కనిపిస్తుంది అండి, సమ్ రిలేషన్. మిగతాది ఏ ఏరియా, ఎంటీ రీజన్ అంటే ఏంటి, మనకి ఇన్ఫర్మేషన్ లేదు. క్యాబేజ్ టు వీల్ మనకు ఓన్లీ సమ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కనిపిస్తుంది, అంటే ఇది మాత్రమే మనం పక్కాగా చెప్పగలం. మిగతా రీజన్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనం డెఫినెట్ గా ఏదైనా రిలేషన్ గురించి చెప్పగలమా, చెప్పలేము. సో 100% ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఓకేనా, రైట్. రెండోది చూడండి, రెండోది ఏమన్నాడు, సమ్ రాక్స్ ఆర్ వీల్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి, రాక్ టు వీల్స్, ఆల్ రాక్స్ ఆర్ వీల్స్ కదా. రాక్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి, వీల్స్ ఉన్నాయి. అన్ని రాక్స్ వీల్స్ అవుతున్నప్పుడు కొన్ని కూడా 100%. ఆల్ రాక్స్ ఆర్ వీల్స్, ఇఫ్ ఆల్ రాక్స్ ఆర్ వీల్స్ అన్ని అయినప్పుడు కొన్ని కూడా 100% అవుతాయి. సో రెండోది మనకి 100% ట్రూ అండి. ఓకేనా, ఒకటే దృష్టిలో పెట్టుకోండి, ఆల్ అయ్యింది అనుకోండి, ఆల్ లోనే ఇండైరెక్ట్ గా ఇంకో రిలేషన్ ఉంటుంది, ఏంటంటే సమ్. ఆల్ అనే రిలేషన్ లోనే ఇండైరెక్ట్ గా ఇంకో రిలేషన్ ఏది ఉంటుందంటే సమ్. ఇఫ్ ఆల్ ఏస్ ఆర్ బి అన్నాడు అనుకోండి, 100% సమ్ ఏస్ ఆర్ బి అనేది కరెక్ట్. ఓకేనా,
ఓకే, నెక్స్ట్ ఏంటి, సమ్ వీల్స్ ఆర్ నాట్ సిజర్స్ అన్నాడు. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీల్స్ అన్నీ కూడా ఎందులోకి వెళ్ళకూడదు, సిజర్స్ లోకి వెళ్ళకూడదు. అన్నీ వెళ్ళలేనప్పుడు కొన్ని కూడా అవ్వవుగా. సో ఎలా అయితే నేను ఆల్ అనే రిలేషన్ లో సమ్ అనే రిలేషన్ ఉంటుందో, అదే విధంగా నో అనే రిలేషన్ లో ఇండైరెక్ట్ గా మనకి సమ్ నాట్ అనే రిలేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, ఏమీ వెళ్ళినప్పుడు కొన్ని కూడా వెళ్ళవు కదండి, ఇవి ఏవి వెళ్ళకూడదు అన్నప్పుడు కొన్ని కూడా వెళ్ళకూడదు. ఓకేనా, సో 100% మనకి థర్డ్ కన్క్లూజన్ అనేది కరెక్ట్. సో ఆన్సర్ ఏమంటారంటే బోత్ 2 and 3 ఫాలోస్ అనే ఆన్సర్ పెట్టుకోవాలి. బోత్ 2 and 3 అనే ఆన్సర్ పెట్టుకోవాలండి. ఓకేనా, సో దట్ ఆ ఆప్షన్ అనేది మనకి థర్డ్ ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది. సో క్లియర్లీ వీ హ్యావ్ టు గో విత్ థర్డ్ ఆప్షన్. ఓకేనా, నా ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఇట్ ఈస్ ఫ్రమ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్. ఓకేనా, ఫోర్త్ వన్ ఇట్ ఈస్ ఫ్రమ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్. ఏమన్నారు చూడండి ఒకసారి. 8 people are sitting in 2 rows with 4 people in each row in such a way that they are equal distance between the adjacent persons and they are facing each other. ఓకేనా, మొత్తం ఎంతమంది ఉన్నారంట, 8 members ఉన్నారండి. మొత్తం ఎంతమంది ఉన్నారు, 8 members. ఓకేనా, 8 members ఉన్నారు, 2 rows లో కూర్చున్నారంట, ఒకరినొకరు ఫేస్ చేస్తున్నారు. ఓకేనా, సో 8 members ఉన్నారు, 2 rows, ఈచ్ రో లో అప్పుడు ఎంతమంది ఉంటారు, 4 members ఉంటారు. ఓకేనా, రైట్. Now point number 1, L, M, N, O are sitting, all of them are facing south facing. ఓకేనా, L, M, N, O వీళ్ళ నలుగురు కూడా వీళ్ళ యొక్క ఫేసింగ్ ఏంటంట, సౌత్ ఫేసింగ్. వీళ్ళ నలుగురు కూడా వీళ్ళ యొక్క ఫేసింగ్ ఏంటండి, సౌత్ ఫేసింగ్. అదే విధంగా ఇంకో పాయింట్ ఏమన్నాడు, PQRS, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. వీళ్ళందరూ కూడా నార్త్ డైరెక్షన్. ఓకేనా, సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే జీడీ వరకు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎలా అనేది చెప్తాను చూడండి. వెన్ వీఆర్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అన్నాం అనుకోండి, నార్త్ ఫేసింగ్ 1 2 3 4. ఓకేనా, నార్త్ ఫేసింగ్ లో ఇది ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ అవుతుంది, ఇది ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్, ఇది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్. వీళ్ళకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో సౌత్ ఫేసింగ్ ఉంటుంది. అంటే 1 2 3 4 ఇది ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ అన్నాను కదా, ఈ సౌత్ ఫేసింగ్ లో ఇది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్, ఇది ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. సో ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ వైపు మూవ్ అయితే రైట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ వైపు మూవ్ అయితే లెఫ్ట్ సైడ్. ఓకేనా, ఈ పాయింట్ బేస్ చేసుకోండి. సో ఇది నార్త్ ఫేసింగ్ కదా, ఇది ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్, ఇది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్. వీళ్ళకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటారు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్, ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. ఓకేనా, నా పాయింట్ నెంబర్ 1 చూడండి. పాయింట్ నెంబర్ 1 ఏమన్నాడు, పాయింట్ నెంబర్ 1 N sits next to the person at the extreme right hand. ఓకేనా, ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ లో ఉన్న పర్సన్ కి నైబర్ గా ఎవరు ఉండాలంట, ఎన్ ఉండాలి. ఒక్కసారి చూడండి, ఎన్ అనేవాడు ఏ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్. ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ లో ఉన్న వాడికి నైబర్ గా ఎవరు ఉండాలంట, ఎన్ ఉండాలి. అండ్ ఇంకో పాయింట్ ఏమంటున్నాడంటే, ఆ కంటిన్యూషన్ లైన్ లో చూడండి, అండ్ ఈజ్ ఫేసింగ్ ఆర్. అండ్ అనే పాయింట్ ఫస్ట్ పర్సన్ రిప్రజెంట్ చేస్తుంది అన్నాను కదా, మన స్టేట్మెంట్ లో ఫస్ట్ పర్సన్ ఎవరు మరి, ఎన్. ఆ ఎన్ అనేవాడు ఎవరిని ఫేస్ చేస్తున్నాడంట, ఆర్ ని ఫేస్ చేస్తున్నాడు. ఓకేనా, ఎన్ అనేవాడు ఎవరిని ఫేస్ చేస్తున్నాడు, ఆర్ ని ఫేస్ చేస్తున్నాడు. గుడ్, ఇంతవరకు బాగుందండి. నెక్స్ట్ లైన్ ఏమన్నాడు, ఎస్ సీట్స్ ఎట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద రో. ఎస్ అనేవాడు వాడు రోలో లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్నాడంట. ఎస్ అనే ఫేసింగ్, ఎస్ అనేవాడిది ఏ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ కాబట్టి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇదే కదా, ఈ పొజిషనే కదా. సో క్లియర్ గా మనకి వాడు కూడా ఏమంటున్నాడంటే, ఎస్ సీట్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ లో ఎస్ ఉండాలి. ఓకేనండి, నెక్స్ట్ ఏమన్నారు చూడండి. Q sits immediate right of R. R కి ఇమ్మీడియట్ రైట్ లో Q ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ అండ్ అన్నాడంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ Q ఈస్ ఫేసింగ్ L. ఈ Q అనే పర్సన్ ఎవరిని ఫేస్ చేస్తున్నాడంట, L అని ఫేస్ చేస్తున్నాడు. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ O who sits at the extreme left hand of the row. O అనేది సౌత్ ఫేసింగ్ కదా, ఓ అనేది మనకి సౌత్ ఫేసింగ్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఈ పొజిషనే కదా. సో ఆ పొజిషన్ లో మనకి ఎవరు ఉండాలి, ఓ అనేది ఉండాలి. ఒకసారి ఆ ఫస్ట్ రోలో LMNO లో N కంప్లీటెడ్, L కంప్లీటెడ్, O కంప్లీటెడ్, మిగిలింది ఎవరు, M. అండ్ ఇక్కడ S కంప్లీటెడ్, R కంప్లీటెడ్, Q కంప్లీటెడ్, మిగిలింది ఎవరు, P. ఓకేనా, సో ఈ అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అయ్యింది. క్వశ్చన్ కి ఆన్సర్ అనేది చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే, who sits at the extreme right hand of the row
హూ పీపుల్ ఫేసింగ్ సౌత్. సౌత్ ఫేసింగ్ లో ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ లో ఎవరున్నారు అన్నది క్వశ్చన్. సౌత్ ఫేసింగ్ లో ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ లో ఎవరున్నారండి? ఎం అనేవాడు ఉన్నాడు కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ ఎం. ఓకేనా, రైట్. 14th క్వశ్చన్ చూడండి. 14th వన్. 14th వన్ చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈస్ ప్లేస్డ్ ఎట్ MN. ఒక్కసారి నిన్నటి క్లాస్ లో కూడా నేను మీకు క్లియర్ గా చెప్పాను మిర్రర్ ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాడు అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మిర్రర్ అనేది హారిజెంటల్ గా ప్లేస్ చేశాడు అనుకోండి, అది 100% వాటర్ ఇమేజ్ కాన్సెప్ట్. వాటర్ ఇమేజ్ లో ఏం చేయాలి? టాప్ లో ఉన్న ఇమేజ్ కాస్త బాటమ్ కి వస్తుంది, బాటమ్ లో ఉన్న ఇమేజ్ కాస్త టాప్ కి వెళ్తుంది. అలా కాకుండా మిర్రర్ అనేది వెర్టికల్ గా ప్లేస్ చేశాడు అనుకోండి, ఇలా వెర్టికల్ గా ప్లేస్ చేశాడు అనుకోండి 100% అది మిర్రర్ ఇమేజ్. అది మనకి మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ అంటే అందులో ఏం జరుగుతుంది? లెఫ్ట్ లో ఉన్న రైట్ లో ఉన్న ఇమేజ్ లెఫ్ట్ కి వెళ్తుంది, లెఫ్ట్ లో ఉన్న ఇమేజ్ రైట్ కి వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మిర్రర్ అనేది వెర్టికల్ గా ప్లేస్ చేశాడు కదా, వెర్టికల్ గా ప్లేస్ చేశాడు కాబట్టి అది 100% మిర్రర్ ఇమేజ్ కాన్సెప్ట్ అండి. మిర్రర్ ఇమేజ్ అంటే మనం చేయాల్సింది ఏంటి? రైట్ లో ఉన్నది లెఫ్ట్ కి తీసుకువెళ్ళాలి, లెఫ్ట్ లో ఉన్నది రైట్ కి తీసుకురావాలి. ఓకేనా. ఓన్లీ లెఫ్ట్ రైట్ చేంజెస్ మాత్రమే జరుగుతాయి, టాప్ బాటమ్ చేంజెస్ ఎక్కడ జరగవండి. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి గమనించండి. 94 NO M 7 DB6 మనకి మిర్రర్ అనేది ఇలా ప్లేస్ చేస్తారు. ఒకసారి మీరు గమనించండి, ఈ 6 అనేది ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ లో ఉంది కదా, ఎక్స్ట్రీమ్ రైట్ లో ఉంది కాబట్టి రైట్ కాస్త ఏమవ్వాలి? లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ లోకి రావాలి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఇంకోటి 6 అనే లెటర్ ని కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ సర్క్యులర్ పార్ట్ అనేది రైట్ వైపు ఉంది కాబట్టి లెఫ్ట్ వైపుకి రావాలి. ఓకేనా. సో ఈ సర్క్యులర్ పార్ట్ చూసారా, ఈ సర్క్యులర్ పార్ట్ అనేది రైట్ వైపు ఉంది కాబట్టి లెఫ్ట్ వైపుకి రావాలి. సో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కి రావాలి అండ్ ఈ విధంగా ఉండాలండి 6. అలా చూసుకుంటే మనం క్లియర్ గా థర్డ్ ఆప్షన్ తీసేయచ్చు కదా, మనం థర్డ్ ఆప్షన్ ని తీసేయచ్చు. ఓకేనా. సో 6 అనే లెటర్ ని బేస్ చేసుకుని థర్డ్ ఆప్షన్ అనేది తీసేయచ్చు. తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఈ M అనే లెటరు లెఫ్ట్ నుంచి ఎన్నో పొజిషన్ లో ఉంది? 1 2 3 4 5. ఓకేనా. లెఫ్ట్ నుంచి 5th పొజిషన్ లో ఉంది కాబట్టి రైట్ నుంచి కూడా 5th పొజిషన్ లో ఉండాలి. రైట్ నుంచి 5th పొజిషన్ లో M ఉండాలి. ఒకసారి ఆప్షన్ 1 చూడండి. ఆప్షన్ 1 లో రైట్ నుంచి 5th పొజిషన్ లో అలా లేదు కదా, సో 1 అని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా. 1 ఎలిమినేట్ అయింది, అదే విధంగా 3 ఎలిమినేట్ అయింది. ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఏ ఆప్షన్స్ లో ఉంది? 2 and 4. 2 and 4 లో మీరు ఒక్కసారి గమనించండి, డి అనే లెటర్ ని తీసుకున్నారనుకోండి, డి అనే లెటర్ ని తీసుకుంటే ఈ పార్ట్ ఈ సర్క్యులర్ పార్ట్ చూసారా, ఇది లెఫ్ట్ వైపు ఉంది కాబట్టి ఎటువైపుకి రావాలి? సో రైట్ వైపుకి రావాలి. సో క్లియర్ గా మనం థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ అయింది, 4th ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేసుకుంటే వీ కెన్ గో విత్ ఆప్షన్ 2. ఓకేనా. సో డి అనే లెటర్ ని అబ్జర్వ్ చేయండి. డి అనే లెటర్ ఈ సర్క్యులర్ పార్ట్ అనేది లెఫ్ట్ వైపు ఉంది కాబట్టి రైట్ వైపు రావాలి. సో మనం అలా చూసుకుంటే 4th ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేస్తే వీ కెన్ గో విత్ ఆప్షన్ 2. క్లియర్ గా మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2. ఓకేనా. సో ఈ 15th క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్, ఇట్ ఈస్ ఫ్రమ్ కోడింగ్ డీకోడింగ్. ఓకేనా. సో ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్, మంత్ ఈస్ కోడెడ్ యాజ్ 14 12 13 719. అదే విధంగా ఇయర్ ఈస్ కోడెడ్ యాజ్ 2269. సో దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ వీక్? వీక్ యొక్క కోడ్ ఏంటి అన్నది క్వశ్చన్ అండి. వీక్ యొక్క కోడ్ ఏంటి అనేది క్వశ్చన్. మీకు 100% ఆల్రెడీ మీకు షిఫ్ట్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్ లో క్లియర్ గా చెప్పాను. కోడింగ్ డీకోడింగ్ లో క్వశ్చన్ ఎప్పుడు కూడా అయితే ప్లేస్ వాల్యూస్ మీద ఇస్తాడు లేదా ఆపోజిట్ పేర్స్ మీద ఇస్తాడు. అయితే ప్లేస్ వాల్యూస్ మీద ఇస్తాడు లేదా ఆపోజిట్ పేర్స్ మీద ఇస్తాడు. నా ఇది కూడా ఎన్ని విధాలుగా ఇచ్చే అవకాశం ఉంది అన్నది చెప్తాను చూడండి. ఇది కూడా మనకి ఎన్ని విధాలుగా ఇచ్చే అవకాశం ఉందంటే, ఫస్ట్ ఎప్పుడు కూడా కరస్పాండింగ్ ప్లేసెస్ ని బేస్ చేసుకుని ఇస్తాడు. అంటే ఏంటి? ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ టు సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ టు థర్డ్ లెటర్. ఇది నెక్స్ట్ వన్ ఈస్ రివర్స్ కాన్సెప్ట్ లో ఇస్తాడు.
రివర్స్ కాన్సెప్ట్ లో లాజిక్ ఇవన్నీ కూడా ట్రిక్స్ అండి, మీరు ఫాలో అవ్వాల్సిన ట్రిక్స్. ఓకేనా. సో ఫస్ట్ ప్రయారిటీ మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ పొజిషన్ టు ఫస్ట్ పొజిషన్ చెక్ చేయండి. అయితే ప్లేస్ వాల్యూ అవుతుంది లేదా ఆపోజిట్ పేరు అవుతుంది. అది మిస్ అయిందా 100% ఎలా చెక్ చేయాలి? రివర్స్ అంటే ఫస్ట్ లెటర్ యొక్క లాజిక్ అనేది లాస్ట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అది అయితే ప్లేస్ వాల్యూ మీద ఇస్తాడు లేదా ఆపోజిట్ పేర్స్ మీద ఇస్తాడు. ఇది మిస్ అయిందా ఖచ్చితంగా జిగ్జాగ్ ఆర్డర్ లో ఇస్తాడండి, జిగ్జాగ్ ఆర్డర్. ఓకేనా. సో ఈ 3 ప్రయారిటీస్ 100% మీరు మీ మైండ్ లో, జిగ్జాగ్ ఈజ్ నథింగ్ బట్ క్రిస్ క్రాస్ మెథడ్. ఓకేనా. ఈ మెథడ్ ఏంటనేది మీకు కోడింగ్ డీకోడింగ్ మాట్లాడినప్పుడు క్లియర్ గా చెప్తాను. ఓకేనా. రైట్, ఒకసారి చూడండి. ఫస్ట్ ది కరస్పాండింగ్ ప్లేసెస్. అయితే ప్లేస్ వాల్యూస్ కరస్పాండింగ్ ప్లేసెస్ ఏంటండి? ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ టు సెకండ్ లెటర్, ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అవునా? రైట్. సో నా విషయం ఏంటంటే, అయితే ప్లేస్ వాల్యూస్ చెక్ చేయాలి లేదా ఆపోజిట్ పేర్స్. ఇది మిస్ అయిందా ఖచ్చితంగా రివర్స్ లాజిక్ అనేది చూడండి. ఓకేనా. సో ఇక్కడ m యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 13 నుంచి 14 అంటే +1 అనుకున్నారే అనుకోండి. నెక్స్ట్ ఓ వాల్యూ 15 కదా, 15 నుంచి 12 అంటే -3. తర్వాత మళ్ళీ 14 నుంచి 13 అంటే -1. ఇక్కడ చూడండి, వీఆర్ నాట్ గెటింగ్ అంటే మనకి ఎటువంటి పర్టికులర్ లాజిక్ వచ్చే అవకాశం లేదు. సో ఎందుకంటే ఇక్కడ చూడండి +1 చేస్తున్నాం, తర్వాత 15 నుంచి 12 అంటే -3 చేస్తున్నాం, 14 నుంచి 13 అంటే -1. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడ కూడా ఒక పర్టికులర్ లాజిక్ వచ్చే అవకాశం లేదు. అవకాశం లేనప్పుడు ఇమ్మీడియట్ గా ఆపోజిట్ పేర్ చెక్ చేయండి. m కి ఆపోజిట్ ఎవరు? n, వాల్యూ 14. o కి ఆపోజిట్ l, వాల్యూ 12. n కి ఆపోజిట్ m, వాల్యూ 13. t కి ఆపోజిట్ g, వాల్యూ 7. h కి ఆపోజిట్ s, వాల్యూ 19. సో చాలా క్లియర్ గా ఇక్కడ లాజిక్ ఏంటండి? ఆపోజిట్ పేర్స్. లాజిక్ ఏమవుతుంది ఇక్కడ? ఆపోజిట్ పేర్స్. మరి మనం తీసుకున్న లాజిక్ కరెక్టా రాంగ్ అనేది దీన్ని బట్టి చెక్ చేయొచ్చు కదా. సో ఒకసారి చెక్ చేద్దాం. y కి ఆపోజిట్ b, e కి ఆపోజిట్ 22, a కి ఆపోజిట్ 26, r కి ఆపోజిట్ 9. ఎగ్జాక్ట్ గా సరిపోయింది కాబట్టి వీ కెన్ అప్లై ఫర్ ద క్వశ్చన్. ఓకేనా. w కి ఆపోజిట్ 4. ఓకేనా. నథింగ్ బట్ డి వాల్యూ 4. సో మన ఆప్షన్ 4 తో స్టార్ట్ అవ్వాలి. అలాంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి అక్కడ. సో మన ఆప్షన్ 4 తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి 1 and 2 ని క్లియర్ గా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఆ లాస్ట్ లెటర్ పెట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు కదా. లాస్ట్ లెటర్ కే అండి. కే కి ఆపోజిట్ అంటే పి ఈజ్ ఆపోజిట్ టు కే ఈజ్ ఆపోజిట్ టు పి. సో కే కి ఆపోజిట్ పి కాబట్టి వాల్యూ 16. మన ఆప్షన్ అనేది 16 తో ఎండ్ అవ్వాలి. సో క్లియర్ గా మన ఆన్సర్ ఈజీగా ఏం పెట్టుకోవచ్చు అంటే ఆప్షన్ 4. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 16th క్వశ్చన్. అగైన్ ఇట్ ఈస్ ఫ్రమ్ కోడింగ్ డీకోడింగ్ అండి. ఏమన్నాడు? బై ఇయర్ ఈస్ కోడెడ్ యాజ్ ZCS. అదే విధంగా చైల్డ్ ఈస్ కోడెడ్ యాజ్ DFJJE. ఇది ఇవ్వడం జరిగింది. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ డెత్ అన్నాడు. డెత్ యొక్క కోడ్ ఏంటి అన్నది క్వశ్చన్. ఓకేనా. డెత్ యొక్క కోడ్ ఏంటి అనేది క్వశ్చన్. ఓకే. సి ఇందాకలే చెప్పాను నేను, అయితే కరస్పాండింగ్ ప్లేసెస్ చెక్ చేయండి లేదా రివర్స్ లో చెక్ చేయండి. ఓకేనా. కోడింగ్ డీకోడింగ్ లెటర్స్ మీద ఎప్పుడు క్వశ్చన్ ఇచ్చినా అయితే ప్లేస్ వాల్యూస్ మీద ఇస్తాడు లేదా ఆపోజిట్ పేర్స్ మీద ఇస్తాడు. సో కరస్పాండింగ్ ప్లేసెస్ చెక్ చేద్దాం. 2 కాస్త 3 అయిందంటే +1. తర్వాత 21 కాస్త 19 అయిందంటే -2. తర్వాత 25 కాస్త 26 అయిందంటే +1. 5 కాస్త 3 అయిందంటే -2. 18 కాస్త 19 అయిందంటే +1. అంటే చాలా క్లియర్ గా +1 -2 +1 -2 +1 అనే ప్యాటర్న్ లోనేగా వెళ్తుంది. సో ఆ లాజిక్ సాటిస్ఫై అవుతుందో లేదో కింద దాన్ని బట్టి చూద్దాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ C కాస్త D. ఓకేనా. 3 కాస్త 4 అయిందంటే +1. 8 కాస్త 6 అయిందంటే -2. 9 కాస్త 10 అయిందంటే +1. అండ్ 12 కాస్త 10 అయిందంటే -2. 4 కాస్త 5 అయిందంటే +1. అంటే చాలా క్లియర్ గా అక్కడ ప్యాటర్న్ ఏంటండి? +1 -2 +1 -2. సో ఈ ప్యాటర్న్ లో వెళ్తుంది. సో ఫస్ట్ లెటర్ కి మనం +1 చేయాలి. 4 + 1 అంతా 5. మన ఆప్షన్ E తో స్టార్ట్ అవ్వాలి. సో అలాంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. ఈతో స్టార్ట్ అవ్వాలి. మన ఆప్షన్ ఈతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ లెటర్ పెట్టి ఈజీగా చేయొచ్చు కదా. నెక్స్ట్ మనం చేయాల్సింది -2. 5 - 2 ఎంత? 3 అంటే సి. మన ఆప్షన్ ఈ సి తో ఉండాలి. అలాంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ? 1 and only 1 ఆప్షన్. సో డైరెక్ట్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ 4.
ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం స్మార్ట్గా ఈజీగా పెట్టుకోవాలండి. సో ఆప్షన్స్ పెట్టే దగ్గర మనం టైం అనేది సేవ్ చేసుకోవాలి. ఓకేనా. నా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ ఏంటంటే ఎంబెడెడ్ ఫిగర్. ఓకేనా. సో మనం ఆ ఫిగర్ అనేది ఎందులో మన కింద ఉన్న ఆప్షన్స్ కింద మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కదా, ఆ ఫిగర్స్ అనేవి పై ఫిగర్ లో హైడ్ చేసి ఇస్తాడు. ఆ హైడ్ చేసిన పార్ట్ అనేది మనం ఐడెంటిఫై చేసి ఆన్సర్ అనేది చేయాలి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి మనకి ఇచ్చిన ఫిగర్ సర్క్యులర్ పార్ట్ లో ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వి హ్యావ్ ట్రయాంగిల్, రైట్? వి హ్యావ్ ట్రయాంగిల్. ఓకేనా. సో ఆ ట్రయాంగిల్ లో మనకి ఇలా 2 లైన్స్ ఉన్నాయి కదా. సో ఈ పార్ట్ అనేది ఎగ్జాక్ట్ గా ఆప్షన్ 3 లో ఉంది కదా. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 3. నెక్స్ట్ మీరు చూడండి 18th క్వశ్చన్ అగైన్ ఫ్రమ్ నాన్ వెర్బల్ లో క్వశ్చన్ అంటే మీరు ఎంత క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అంత ఫాస్ట్ గా ఆన్సర్ చేసుకుంటారండి. మీరు ఒకసారి అక్కడ పాయింట్ చూస్తే అక్కడ మనకి లైన్స్ బేస్ చేసుకుని ఇచ్చాడంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అనే లాజిక్ వెళ్ళండి. ఫస్ట్ ఫిగర్ లో ఒక లైన్ ఉంది, నెంబర్ ఆఫ్ లైన్స్ ఈజ్ 1. దెన్ ఇంకోటి ఇంక్రీజ్ అయింది, నెంబర్ ఆఫ్ లైన్స్ ఈజ్ 2. అండ్ దెన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఈజ్ 3. అండ్ దెన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఈజ్ 4. అండ్ దెన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఈజ్ 5. ఓకేనా. అంటే ఇంకోటి ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి ఆ నెక్స్ట్ ఫిగర్ ఎలా అవ్వాలి? సో అది మనకి ఆప్షన్ 4 లో ఉంది కాబట్టి సో క్లియర్ గా వీ కెన్ గో విత్ ఆప్షన్ 4. ఓకేనా. 19th క్వశ్చన్ చూడండి, 19th వన్ అనేది లెటర్ ఎనాలజీని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. సో లెటర్ ఎనాలజీ క్వశ్చన్ చూడండి, UCE is related to FEX in the similar way PGS is related to TIS in the similar way HKR is related to what? ఇదే కదా వాడు ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బేస్డ్ ఆన్ లెటర్స్ ని బేస్ చేసుకుని ఇచ్చాడంటే అయితే కరస్పాండింగ్ ప్లేసెస్ మీద ఇస్తాడు, లేదా రివర్స్ లో పెడతాడండి. ఆ లాజిక్ అనేది, ఆ లాజిక్ కూడా నేను ఏమని చెప్పాను, అయితే ప్లేస్ వాల్యూస్ ఇస్తాడు లేదా ఆపోజిట్ ప్లేస్ ఇస్తాడు. ఓకేనా. రైట్. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్న కరస్పాండింగ్ ప్లేసెస్ అంటే అర్థం ఏంటి? కరస్పాండింగ్ అంటే ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ టు సెకండ్ లెటర్, ఆ విధంగా చెక్ చేయాలి. అలా కాకుండా రివర్స్ అంటే యు అనే లెటర్ కి లాస్ట్ నుంచి ప్లేస్ చేస్తాడు. ఓకేనా. సో అదే రెండిట్లో ఏదనేది మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. చూడండి 21-6 డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది కదా. సో డిఫరెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రెండింటికి లాజిక్ అనేది తీసుకోలేం. లాస్ట్ నుంచి రండి, రివర్స్ లో రండి. 21 కాస్త 24 అయిందంటే +3 +3. ఓకేనా. తర్వాత 3 కాస్త 5 అయిందంటే +2. 5 కాస్త 6 అయిందంటే +1. అంటే రివర్స్ లో ఏం చేస్తున్నాడు వాడు? +3 +2 +1 +3 +2 +1. ఓకేనా. సో అది ఒకసారి వెరిఫై చేద్దామండి. 16 కాస్త 19 +3, 7 కాస్త 9 +2, 19 కాస్త 20 +1. క్లియర్ గా సరిపోయింది కాబట్టి సో ద లాజిక్ ఈస్ +3 +2 +1. అయితే అది రివర్స్ లో ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ కి +3 చేయాలి, అది లాస్ట్ లో పెట్టాలి. ఓకేనా. 8 + 3 ఎంత? 11 అంటే ఎవరు? K. మన ఆప్షన్ K తో ఎండ్ అవ్వాలండి. అలాంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి అక్కడ. సో వీ హ్యావ్ 1 and 3 అంటే 2 and 4 ని ఎలిమినేట్ చేయొచ్చు కదా. 1 and 3 లో ఆ నెక్స్ట్ లెటర్ బట్టి మనం ఈజీగా చెప్పొచ్చు అండి. ఓకేనా. నెక్స్ట్ లెటర్ కి మనం +2గా చేయాల్సింది. 11 + 2 ఎంత? 13 అంటే ఎవరు? M. ఓకేనా. సో లాస్ట్ నుంచి KM అనేది ఉండాలి. లాస్ట్ నుంచి KM అంటే క్లియర్ గా మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ అండి. ఓకేనా. రైట్. లాస్ట్ వన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. చూడండి 7, 17, క్వశ్చన్ మార్క్ 137, 407, 1217. ఓకేనా. సో ఇందాక నేను ఒక విషయం క్లియర్ గా చెప్పడం జరిగిందని మీకు. ఎప్పుడైనా సరే మనకి నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒక నెంబర్ నుంచి సడన్ గా ఇంకొక నెంబర్ అనేది ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంక్రీజ్ అయితే మల్టిప్లికేషన్ ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది, లేదా n సిరీస్ కి రిలేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. సో గో ఫర్ ఎనీ 2 నెంబర్స్ ట్రిక్. ఎనీ 2 నెంబర్స్ అంటే మన క్వశ్చన్ లో ఏవో ఒక 2 నెంబర్స్ తీసుకుని అక్కడి నుంచి లాజిక్ తీసుకురావడానికి ట్రై చేయండి. ఓకేనా. చూడండి ఇక్కడ 7, 17. ఓకేనా. 7, 17 ని ఏం చేస్తే 7 ని ఏం చేస్తే 17 వస్తుంది అనే పాయింట్ లో ఆలోచించండి.
7 నుంచి 17 రావాలంటే 7 3 జార్ ఎంత 21 -4 అంటే ఇక్కడ మనకి ఏ లాజిక్ రావచ్చు ఇంటూ 3 -4 ఓకేనా. అదేవిధంగా 17 3 జార్ అంటే 51 లో నుంచి 4 తీసేస్తే 51 లో 4 తీసేస్తే 47 ఓకేనా. అది ఒకసారి వెరిఫై చేద్దామండి. 47 ఇంటూ 3 చేయండి 40 120 21 ఓకేనా. 120 21 అంటే 141 లో 4 తీసేస్తే 137 సాటిస్ఫై కదా. సో క్లియర్ గా మనం ఇంటూ 3 -4 ప్యాటర్న్ లో వెళ్ళొచ్చు. సో అలా చేస్తే మన ఆన్సర్ అనేది ఏమవుతుంది 47 అనేది అవుతుంది ఓకేనా. సో క్లియర్ గా ఈ 20 క్వశ్చన్స్ అనేవి అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఈ 20 క్వశ్చన్స్ ని మీరు ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేసి ఈ 20 క్వశ్చన్స్ ఈ లాజిక్స్ అనేవి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ లాజిక్స్ అనేవి మనకు చాలా ఈజీగా మనం తర్వాత ఎప్పుడైనా సరే ఇలా ఈ లాజిక్స్ బేస్ చేసుకుని మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగితే మనం 100% అవన్నీ వెంటనే మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేసుకోవచ్చు ఓకేనా. థ్యాంక్ యూ.